ప్రణయ రాధనురా రాధనురాని ప్రణయ రాధనురా నా ప్రాణము నీవేనురా రాధనురాని ప్రణయ కోమల మగుడు ప్రేమతో ఈ దాసి కోమల చేసి కోమల మగుడు కామితములు తీరా కౌగిట చేరా కామితములు తీరా ప్రేమర తలపోయేనా ప్రేమర తలపోయేనా కలువ కన్నుల కోమలి నా మనసు దోచిన మరుమల్లవి రావే 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 ప్రేయసి రసరమ్యమైనది రాత్రి రాచకేలిలో తేలియాడగారన్నది రాత్రి ఈ వెన్నెల ఈ పున్నమి రాత్రి ఈ వెన్నెల రాత్రి ఈ పున్నమి రాత్రి రావే ప్రేయసి రసరమ్యమైనది రాత్రి పండుగల మన కోసం నిండు చాపిలు వేసేదో మన కోసం నిండు చాపిలి వేసేదో తొలి చూపులలో మలి చూపులలో తొలి చూపులలో మలి చూపులలో మన ఇరువురమొకటై ఉందామా హాయిగా ఉందామా రావే ప్రేయసి రసరమ్య రాచకేలిలో తేలియాడగారన్నది రాత్రి ఈ వెన్నెల రాత్రి లా 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 చింతామణి ఈ పూట పూర్తిగా ముస్తాబైనావు ఏమిటో కదా క్రొత్త బేరం తగిలింది తెలిసినదా వచ్చినదో కోపము ఎంత ముక్కబట్టన ముఖ్యమవే
అవునవును, ఎవరి మాటలు వారికి వింపుగానే ఉండదు. ఈ పూట ఎవరో తప్పక పైకి మెచ్చదమన్నారని నమ్మకముగా చెప్పి వెళ్ళినందున మా అమ్మనోరు కట్టవచ్చును కదా అని మహా ఆనందంతో ముస్తాబై కూర్చున్నందులకు ఫలం ఇది. అయినను ఇది ఏమి పాపమో కానీ మా ఆడవారిని మీ మగవారు నమ్మనే నమ్మరు. ఏ చండాలడు నిన్ను నమ్మడ వారు నిర్మలవపోను. హాస్యమన కన్న మాటలకు అంతలకెందలకు హాస్యమా, వడలమండ హాస్యమా? పోనేమో పొరపాటు గాని ఆ సుబ్బుశెట్టి ఎందుకు వచ్చినాడు? అదిగో మనసులో ఏదో మలిన మున్ననే ఉన్నది. అయితే ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేను చూచాను. వీధి గుమ్మర చూచో మీ అమ్మ కంటములు చూవచ్చునని పెరడు గుమ్మరకు వచ్చేసరికి తటాను తటపుడికి ప్రాణు బయటకు వచ్చినాడు. ఆ పాటున నన్ను చూచి అతను చూచి నేను తెల్లబోయాము. అంతటా దగ్గర మన్నం కలుగుతున్నట్లు కోడి గుమ్మలాడుచు కొంత దూరము అతను వెంట వెళ్ళినాడు. వెంట వెళ్ళారు కదా, ఎందులకైతే ఎంచితరా అని అతను అడగకపోతిరా? అడిగినాను. ఏమి చెప్పిన? మేళమ్మ కొరకు వచ్చానని చెప్పినాడు. చెప్పింది కదా. మరి మీ సందేహం ఏమిటండి? నా సందేహమా? చెప్పన కోపగించుకోగా. కోపం ఎందులకు? నయందమైన పాపము. అది మాట. ఇది ఇప్పుడు చెప్పదని వినుము. మేళమ్మ కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వేదుగమ్మను పోక బెదరచు 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 పెరడు సందేహము. అదిగో 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 మొక్కమ్మ సిట్లుంచిన మరలో వచ్చిందా కోపము? అయితే నేను చెప్పేది నా ఆలకింపుడు. మేడమును గురించి మాట్లాడుటకై మాయమ్మ అతనిని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చినది. ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయడం మన ధర్మం కనుక కూర్చోండి కుర్చీ వేసి తాంబూలం ఇచ్చితిని. ఇంతలో అతడు ఏమి చేసినా తెలిసిన వచ్చిన పని కాస్త విడిచిపెట్టి అత్తకి ప్రసంగంలో మొదలుపెట్టి మిత్రద్రోహి. అంతలో నాకు చిరాకు వచ్చి చప్పు నా మేడ దిగి చక్కగా పోతిని. మాయమ్మ నా మనసు కనిపెట్టి తోట చుట్టూ మిషి మీద అతనిని దొడ్డిలోనికి తీసుకుని పోయి ఆధారాన్ని సాగనంపి వేసినది. ఏవండి, మీరు నమ్ముడు నమ్మకపోండు, నడిచిన సంగతి మాత్రం ఇది. నీవు నాతో ఏవండి, నేను మీ తోడనే కాదు ఎవరి తోడనో అబద్ధమలాడను. అందువలనే చింతామణి ఈ కులములో పుట్టవలసినది కాదు అని చిన్నలు పెద్దలు శ్లాఘించదగిదే కదా కారణము. చింతామణి ఎవరు మాట్లాడాలా? నీవు మాత్రము నిన్ను ఎన్ని మార్లు శ్లాఘింపలేదు. చింతామణి ఎవరు మణి ఎవరు లేరు వారవన చేక్షణ ఇప్పురము ఎందరు లేరు కళ్ళలో కందువ మాటలో విధుల గారని కళ్ళదోపుగా గల్గిరే ప్రియా
ఈ రోజు నీ ముస్తాబును చూస్తుంటే నాలో తెలియని కోరిక ప్రియా. ఓ ప్రియా, నా ప్రియా నన్ను దోచిన సుందరీ. ఓ ప్రియా, ఓ ప్రియా, ఓ ప్రియా, అందాల నా ప్రియా. ఓ ప్రియా, అందాల నా ప్రియా, నీవు నా మనసు, నీవు నా మనసు. ఓ ప్రియా, వాసనలతో నా మనసు దోచిన, పల్లల వాసనలతో నా మనసు దోచిన, అందాల రాణి పల్లల వాసనలతో నా మనసు దోచిన, అందాల రాణి నా ప్రేయసి. ఓ ప్రియా, నా ప్రియా, ఓ ప్రియా, నా ప్రియా. ఓ ప్రియా, ఓ ప్రియా, ఓ ప్రియా, అందాల నా ప్రియా. అది ఓ ప్రియా, నిన్ను చూసిన క్షణమే నన్ను నీవు పరిచాను. మదిలోనే భావాలు పొంగిపోయెను, నిన్ను చూసిన క్షణమే నన్ను నీవు పరిచాను. ఓ ప్రియా, నా ప్రియా, ఓ ప్రియా, నా ప్రియా. ఓ ప్రియా, ఓ ప్రియా, ఓ ప్రియా, ఓ ప్రియా, లా 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 లా. La 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 la.